ఇంగ్లీష్ చదవడం నేర్చుకోవడం అనేది అదొక పెద్ద ప్రయాణం. అయితే ఆ ప్రయాణంలో మొదటి అడుగులు ఎలా వెయ్యాలి? రండి, ఈరోజు మనం ఒక నిజమైన క్లాస్ రూంలో ఏం జరిగిందో చూస్తూ ఆ మొదటి అతి ముఖ్యమైన మెట్టును ఎలా ఎక్కాలో చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, మొదట్లోనే మనం ఎదుర్కొనే ఒక పెద్ద పజిల్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాక అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటంటే, అక్షరాలు అవే అయినా వాటి సౌండ్స్ ఎందుకు ప్రతిసారి మారిపోతూ ఉంటాయి? ఈ ప్రయాణాన్ని మనం ఒక స్టూడెంట్ అన్న నిజమైన మాటలతో మొదలుపెడదాం. చూడండి, అర్థం కాకపోవటం, కన్ఫ్యూజ్ అవటం ఇదంతా చాలా కామన్. నేర్చుకునే ప్రాసెస్లో ఇదొక భాగం. ఆ క్లాస్లో చాలామందికి ఇలాగే అనిపించింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. క్లాస్లో ఒక స్టూడెంట్ అడిగిన ప్రశ్న ఇదే. చాలా మంచి ప్రశ్న. CAN దీంట్లో ఏకి ఒక సౌండ్ వస్తుంది, మరి PEN దీంట్లో ఈకి ఇంకో సౌండ్. ఏంటిది? ఈ అచ్చుల సౌండ్స్ ఎందుకిలా మారిపోతున్నాయి? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిపోతుందా, లేక దీని వెనక ఏదైనా రూలుందా? ఆ ప్రశ్న మనల్ని సమాధానం వైపు నడిపిస్తోందన్నమాట. నిజానికి ఇంగ్లీష్ సౌండ్స్ అన్నీ ఏవో ర్యాండమ్గా ఉండవు. వాటికంటూ ఒక సిస్టమ్ ఉంది, ఒక రకమైన సీక్రెట్ కోడ్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ కోడ్ని ఛేదించబోతున్నాం. ఈ కోడ్లో మొదటి పార్టేంటంటే వావెల్స్, అంటే అచ్చులు, ముఖ్యంగా వాటి షార్ట్ సౌండ్స్. ఇంగ్లీష్ పదాలను కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ఇవే మనకు ఫౌండేషన్ లాంటివి. అయితే ఈ కోడ్ గురించి తెలుసుకునే ముందు ఒక చాలా ముఖ్యమైన రూలుంది. ఇది టీచర్ పదే పదే చెప్పిన విషయం. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పుడు నేర్చుకోబోయే 5 సౌండ్స్ ఒక పదంలో ఒకే ఒక వొవెల్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. ఇదే అసలైన ట్రిక్. సో ఫస్ట్ కోడ్ లెటర్ ఏ. ఒక పదంలో ఏ ఒంటరిగా వస్తే దాని సౌండ్ యాలా వస్తుంది. ఉదాహరణకి CAN క్యాన్. ఇక రెండోది ఈ. ఇది కూడా పదంలో ఒంటరిగా ఉన్నప్పుడు దాని సౌండ్ ఏ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ PEN పెన్. మూడోది ఐ. దీని షార్ట్ సౌండ్ వచ్చేసి ఏ. PIN పిన్ అనే పదంలో ఉన్నట్లుగా అన్నమాట. నాల్గో వోవెల్ ఓ. దీని షార్ట్ సౌండ్ ఆలాగా పలుకుతుంది, MOP మాప్ అనే పదంలోలాగా. ఫైనల్గా ఐదోది యు. దీని షార్ట్ సౌండ్ అ లా వినిపిస్తుంది. టీచర్ దీన్ని మన తెలుగు తలకట్టుతో పోల్చారు. చాలా సింపుల్గా గుర్తుంటుంది. ఉదాహరణకు TUB టబ్. సరే, మనకిప్పుడు 5 కీ వావెల్ సౌండ్స్ తెలిసాయి. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ సౌండ్స్ని కాన్సొనెంట్స్ అంటే హల్లుల సౌండ్స్తో కలపడం. దీన్నే బ్లెండింగ్ అంటారు. ఈ చార్ట్ చూస్తే బ్లెండింగ్ ఎంత సింపుల్లో అర్థమవుతుంది. ఫస్ట్ లైన్ చూడండి. బి అనే హల్లును తీసుకుని ఏ యా సౌండ్తో కలిపితే బ్యా అవుతుంది. అదే బీని ఏ సౌండ్తో కలిపితే బే అవుతుంది. ప్రతి హల్లుకు అచ్చుకు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. దీన్ని మనం ఒక 3 సింపుల్ స్టెప్స్గా విడగొట్టుకోవచ్చు. ఫస్ట్ హల్లు సౌండ్ పలకాలి, తర్వాత అచ్చు సౌండ్, ఆ తర్వాత రెండింటినీ వేగంగా స్మూత్గా కలిపేయాలి. అంతే. బ్లెండింగ్ వెనకున్న టెక్నిక్ ఇదే. ఇప్పటిదాకా మనం విడివిడి సౌండ్స్, బ్లెండ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే వీటిని వాడే పూర్తి పదాలను ఎలా చదవాలో చూద్దాం. క్లాస్లో వాడిన ఒక సింపుల్ వర్డ్ తీసుకుందాం. PIN. ఇది ఒక హల్లు అచ్చు హల్లు ఫార్మాట్లో ఉంది. ముందుగా ఫస్ట్ బ్లెండ్ చూద్దాం. పి అంటే ప సౌండ్, ఐ అంటే ఈ సౌండ్, రెండూ కలిస్తే పి అవుతుంది. ఆ తర్వాత చివరి హల్లు ఎన్ అంటే న సౌండ్ను దానికి యాడ్ చేస్తే పిన్. పూర్తి పదం వచ్చేసింది. చూసారా ఎంత లాజికల్గా ఉందో? ఇక్కడ టీచర్ చెప్పిన ఒక విషయం చాలా చాలా ముఖ్యం. మనకు తెలుగులో ఒక అలవాటుంటుంది కదా, ప్రతి పదం చివర ఒక ఊ సౌండ్ యాడ్ చేస్తాం, లిప్, టబ్ అన్నట్టు. కానీ ఇంగ్లీష్లో అలా అస్సలు చెయ్యకూడదు. సౌండ్ని కరెక్ట్గా ఎండ్ చెయ్యాలి, షార్ప్గా. లిప్ అంతే, టబ్ అంతే. ఈ చిన్న తేడా ఉచ్చారణని పూర్తిగా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలామందికి బీకి డీకి మధ్య కన్ఫ్యూజన్ వస్తుంది, రాయడంలోనూ చదవడంలోనూ. దీనికి టీచర్ ఒక సింపుల్ ట్రిక్ చెప్పారు. రాసేటప్పుడు మనం రాసే చేతివైపు అంటే కుడివైపుకు దాని వంపుంటే అది బి, అదే ఎడమవైపుకు వంపుంటే అది డి. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం ఈ క్లాస్ రూమ్ జర్నీలో నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి మొదట మట్టి చూద్దాం.
సో రీడింగ్ నేర్చుకోటానికి మన దగ్గర ఉండాల్సిన టూల్స్ ఇవి. ఫస్ట్, ఆ ఒకే ఒక్క వవల్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. రోజు సౌండ్స్ని బ్లెండ్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. పదాల చివర సౌండ్ని షార్పుగా పలకడం అలవాటు చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా కన్ఫ్యూజన్ వస్తే భయపడకూడదు. వీటన్నిటినీ ఒక నోట్బుక్లో రాసుకుంటూ వెళ్తే ఇంకా బాగా గుర్తుంటాయి. ఇప్పుడు ఒకే వవలున్న పదాల సీక్రెట్ కోడ్ని మనం ఛేదించాం. ఇది చాలా పెద్ద విజయం. కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఇది మొదటి అడుగు మాత్రమే. మరి ఒకే పదంలో 2 వవల్స్ పక్కపక్కనే వస్తే అప్పుడు వాటి సౌండ్స్ ఎలా ఉంటాయి? అది మన నెక్స్ట్ ఛాలెంజ్.